హాయ్ ఫ్రెండ్స్, స్నేహితులంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మందు కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా మన మధ్యలో తక్కువ ఏం లేరు. అవును, మరి మత్తు కోసం ఏ సందర్భాన్ని కూడా వదిలిపెట్టని జనాలు మనలో చాలామందే ఉన్నారు. ప్రపంచంలో మద్యం తీసుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. కొంతమంది గతం మర్చిపోవడానికి, కొంతమంది తమను తాము మర్చిపోవడానికి, మరికొంతమంది సంతోషంగా గడపడానికి. అసలు ఈ మధ్య మనిషి ఎలా తయారయ్యాడు అంటే, తినడానికి తిండి, ఉండడానికి నీడ లేకపోయినా పర్వాలేదు, కానీ మద్యం మాత్రం ఉండి తీరాల్సిందే. మద్యంలో చాలా రకాలున్నాయి, చాలా కేటగిరీస్ కూడా ఉన్నాయి. మన దేశంలో మనకు మాత్రమే సొంతమైన బ్రాండ్ ఒకటి, అది నాటుసారా. నాటుసారాని ప్రేమించే ప్రేమికులు చాలామందే ఉన్నారు. అయితే ఇది నిజంగా మంచిదే అంటారా? ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వార్తాపత్రికల్లో, టీవీలోనో మన వార్తలు చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. నాటుసారా తాగి చాలామంది చనిపోయారు అని. అసలు ఈ నాటుసారా ఎలా తయారు చేస్తారు? భారతదేశంలో నాటుసారాను తయారు చేయడం చట్టవిరుద్ధం. ఈ వీడియోలో ఈరోజు ఈ నాటుసారా విశేషాల్ని తెలియజేయబోతున్నాం. దాని పర్యవసానాలు, నిజాలు ఏంటో కూడా విశేషంగా వివరించబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లిక్కర్. భారతదేశంలో నాటుసారా తయారు చేయడం చట్ట విరుద్ధమని ఇంతకుముందే చెప్పాం. దాదాపు 33 రకాల పదార్థాల్ని దీనికి వినియోగిస్తారు. వాణిజ్యపరంగా వీటిని తీసుకురావడానికి ఎటువంటి ఆటంకమూ లేదు. నల్ల బెల్లం, స్ఫటిక, నవాసారం వంటి పదార్థాలతో తయారు చేస్తారు. అంతేకాదు, నల్ల బెల్లం వంటి వాటిని అన్నీ కలిపి 15 నుంచి 25 రోజుల పాటు భూమిలో పాతు పెడతారు. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి పొయ్యి మీద పెడతారు. ఆ తర్వాత దాని మీద గాలి చొరబడకుండా మూత పెడతారు. ఆ గిన్నెకి ఒక పైపు లాంటిది లోపల నుంచి బయటకు వచ్చేలాగా పెడతారు. ఆ ఊట మరిగే కొద్దీ రసంలాగా పైపు నుంచి బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఒక గిన్నెలో తీస్తారు. ఆ పానమే నాటుసారా. భూమిలోంచి తీసి బట్టిలో ఎప్పుడైతే కాచడానికి పెడతారో ఆ వాసన ఊరంతా గుప్పుమని అదరగొడుతుంది. ఆ వాసన ద్వారానే అక్కడ సారా తయారవుతోంది అని అందరికీ తెలుస్తుంది. అందుకే ఆ వాసన పసిగట్టకుండా ఉండడానికి నాటుసారా చేసేవాళ్ళు రకరకాల స్థలాన్ని ఎంచుకుంటారు. అడవులు, చెట్లు, పొదలు ఇలా ఎక్కువ జనసంచారం లేని స్థలాల్లో నాటుసారాన్ని కాస్తారు. పవిత్రమైన గంగానది ఒడ్డున కూడా నాటుసారా కేటుగాళ్లు సారాన్ని తయారు చేస్తున్నారు. ఒక ఎంపీకి చెందిన నియోజకవర్గంలో చాలా ఎక్కువగా కాస్తున్నారని వినికిడి. అసలు ఎందుకు తయారు చేస్తారు మత్తు మందిని? కారణాలు అన్నీ కలిపి చూసుకుంటే అసలు దీన్ని తయారు చేయడం మన దేశంలో అయితే తేలిక, కానీ పూర్తిగా నిషేధం. మార్కెట్లో రకరకాల సారా అమ్ముతున్నారు కదా, మరి కేవలం ఈ నాటు సారానే ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? ఇది విషంతో సమానమైందని చెప్తారు. ఇదే ఈ ప్రశ్నకు జవాబు. దీనికి కారణం కూడా లేకపోలేదు. భూమిలో పాతిపెట్టిన గిన్నెలో ఒక్కోసారి బల్లులు, పాములు, రకరకాల విష పురుగులు, వీటితో పాటు ఒక్కోసారి ఇతర పదార్థాలు కూడా అందులో చేరుతాయి. దాంతో అదంతా విషపూరితమవుతుంది. అదే కాక ఈ తయారైన పానంలో సాంద్రత పెరగడం కోసం ఒక్కోసారి యూరియాను కూడా కలుపుతారు. కొన్నిసార్లు ఇథైల్ ఆల్కహాల్ను కూడా కలుపుతారు. ఇక ఇవన్నీ కలిస్తే విషపూరితం కాకుండా ఎలా ఉంటుంది? అయితే ఈ విషయమని తెలిసి తెలియకనే తాగేస్తున్నారు జనాలు. మరొక కఠినమైన నిజం చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ నాటు మందులో మత్తు ఎక్కువగా కలిగించడానికి ఆక్సిటోసిన్ లాంటి పదార్థాల్ని కూడా కలుపుతారు. ఈ పదార్థం అందులో ఉన్న ఇతర కెమికల్స్తో రియాక్ట్ అయి మీథైల్ ఆల్కహాల్గా మారుతుంది. ఈథైల్ ఆల్కహాల్ కేవలం నిష మాత్రమే ఇస్తుంది, కానీ మీథైల్ ఆల్కహాల్ విషమే. కెమికల్ ఇండస్ట్రీస్లో వాడే రసాయనం ఇదే. సారా తయారు చేసే చాలా పరిశ్రమల్లో మీథైల్ ఆల్కహాల్ వాడుతున్నారని ఒక పరిశోధనలో తేలింది. అందుకనే కొంచెం మామూలు వేడి నీళ్లు, గంజాయి కలిపి అమ్మేస్తున్నారు. దీనివల్ల ఇది చాలా విషపూరితమవుతుంది. తాగేవాళ్ల చావు కూడా కారణమవ్వచ్చు. ఇక్కడ మనకు వేరొక ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఈ నాటుసారా చాలా చవకగా మన దేశంలో ఎందుకు అమ్ముడుపోతుంది అని. అసలు సరైన పద్ధతిలో దీన్ని తయారు చేస్తే కదా. కాలుష్యపూరితమైన పదార్థాలతో తయారు చేస్తున్నారు. అందులోనూ మిథైల్ ఆల్కహాల్ వాడటం వల్ల ఇంకా పాడైపోతుంది. కేవలం 10% మిథైల్ ఆల్కహాల్ తీసుకుంటే కళ్ళు పూర్తిగా దెబ్బతింటాయి. 30 ml తీసుకుంటే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఇలా తయారు చేసే వాళ్ళని పట్టుకోరా? మీకు ముందే చెప్పినట్టు దీని తయారీ మన దేశంలో పూర్తిగా నిషేధం. ఇంత జరుగుతున్నా ఎవరికీ తెలియటం లేదా అని మీరు అడగొచ్చు. అసలు దీన్ని తయారు చేయడం దగ్గర నుంచి ప్యాకింగ్ చేసే వరకు చాలా పకడ్బందీగా మోసం చేసే పద్ధతులు వాడుతూ ఉన్నారు. ఈ పానీయం తయారు చేసి సీసాలో పోసిన దగ్గర నుంచి దాని మూత, ప్యాకింగ్, లేబుల్ ప్రతిదీ అసలు ఎటువంటి అనుమానం రాకుండా చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్ పేర్లు అన్నీ కొద్ది మార్పుతో వాటి మీద ప్రచురిస్తారు. దీంతో గ్రామంలో ఉన్న వాళ్లకు ఎటువంటి అనుమానం రాదు. చాలా చవకగా ఖరీదైన పానీయం దొరుకుతుంది అని హ్యాపీగా లాగించేస్తారు. మత్తులో మునిగిపోతారు. ఒకసారి పరిశ్రమల్లో చేసేవాళ్లు అత్యాశకు పోయి ఈ సీసాలను కొన్ని వేల రూపాయలకి ఇతరులకు అమ్మేస్తారు.
ఒక్కోసారి సరుకులు అమ్మే దుకాణాల్లోనూ, అంతేకాదు చాయ్ అమ్మే దుకాణాల్లో కూడా చాలా తేలిగ్గా అమ్మేస్తున్నారు. ఈ సీసాపై మూత, లేబుల్ ఇవన్నీ ఎక్కడా అనుమానం రాకుండా ఉంటుంది. నకిలీదని ఎవ్వరికీ తెలియకుండా చేస్తారు. మన ప్రభుత్వాలు వీటిని ఆపడానికి చాలా కట్టడి కూడా చేశాయి. కానీ ఇలాంటి మోసాలు చేస్తుంటే ఎవరికి మాత్రం అనుమానం వస్తుంది? దేశంలో నకిలీకి లెక్కే లేదు. ఇట్లాంటి సీసాలు, మూతలు, రేపర్స్, లేబుల్స్ ఇలాంటివన్నీ తయారు చేయడం వెన్నతో పెట్టిన విద్య. వీటిని కట్టడి చేయడానికి ప్రభుత్వం హాల్మార్క్ ప్రవేశపెట్టింది. కానీ నకిలీ కేటుగాళ్లు దీన్ని కూడా తయారు చేశారు. QR కోడ్ పెడితే అది కూడా తయారు చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా నకిలీదని అనిపించకుండా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేస్తారు. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో వస్తూనే ఉంటుంది. ఈసారి ఇక ఏకైక మార్గం టెట్రా ప్యాక్. ఖరీదైన బ్రాండెడ్ సరుకు అంతా ఈ ప్యాకెట్లలో అమ్మమని హుకుం జారీ చేసింది. అలా అయితే కనీసం 80 నుంచి 90% వరకు నకిలీల్ని తగ్గించవచ్చు అని. పల్లెల్లో, గ్రామాల్లో ఈ నాటుసారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒక నివేదిక ప్రకారం మహారాష్ట్రలోని 3వ, 2వ తరగతి నగరాల్లో ముంబైలోని మొదటి తరగతి నగరం కన్నా ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా జరుగుతోంది. అంతేకాదు చిన్న చిన్న గ్రామాల్లో సైతం వీటి తయారీ చాలా ఎక్కువ. అందుకే అక్కడ చనిపోయేవారు ఎక్కువగా ఈ నాటుసారా తీసుకున్న వారే ఉన్నారు. పరిస్థితి ఎంత దిగజారింది అంటే 2020లో కరోనా వల్ల మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దొరకడం అసాధ్యం ఉంది. ఆ పరిస్థితిలో శానిటైజర్ కూడా మత్తు కోసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు ఇంట్లోనే ఈ నాటు సారాను తయారు చేసుకోవడం కూడా ప్రారంభించారు. మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత వాటి ముందున్న లైన్ చూస్తే ఎవరైనా బిత్తెరపోవాల్సిందే. ఈ సమస్య ఎంత పెద్ద రోగమో, ఎంత క్లిష్టమో అందరికీ అర్థం అవుతోంది. అంతేకాదు ఎపిడమిక్ కూడా. ఒక అంచనా ప్రకారం మన దేశంలో 33% మంది మద్యం తీసుకుంటున్నారు. అందులో 40% మంది నిజానికి రికార్డ్స్లో నమోదు కూడా చేయబడని పెద్ద మనుషులు ఉన్నారు. మరి మన ప్రభుత్వం ఏం చేస్తోంది? సాధారణంగా ఇది అందరికీ వచ్చే ప్రశ్న. వీటిని ఆపడానికి ప్రభుత్వం చర్యలు ఏమీ చేపట్టడం లేదా? ఆస్ట్రేలియాలో వీటి మీద ట్యాక్స్ భారీగా పెంచడం వల్ల వినియోగం తగ్గింది. ఖచ్చితంగా దీనికి విరుద్ధంగా మన దేశంలో ఉంది. మనకేదైనా లేదు, కాదు అని చెప్తే ఆ పని చేయడం బాగా అలవాటు. మద్యం తాగుతూ తయారు చేయొద్దు అని చెప్తే వాటిని తయారు చేయడమే కాదు చట్ట విరుద్ధం చేయడం కూడా మన వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు. బీహార్లో 2016లో మద్యం సేవించడం, అమ్మడం రెండూ నిషేధించడం అయింది. దాంతో ప్రభుత్వానికి 2017లో దాదాపు 15,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉండేవాళ్లు దాదాపుగా ఈ పానీయాల పరిశ్రమలపై ఎక్కువగా ఆధారపడ్డవాళ్ళు. ఒకసారి దాదాపు 1000 మద్యం బాటిళ్లను బీహార్ ప్రభుత్వం పట్టుకుంది. బోర్డర్లో దొరికిన ఈ మద్యం సీసాలు ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగితే పోలీసులకు వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఎలుకల్ని చంపడానికి తీసుకెళ్తున్నాము అని. ఎలుకలు ఎప్పటి నుంచి మద్యం తాగడం మొదలుపెట్టాయి? ఇప్పుడు అర్థమైందనుకుంటా దీన్ని ఎందుకు నిషేధించారు. మన ప్రభుత్వం మద్యం తాగే వాళ్లను ఏదో రకంగా భయపెట్టాలని, వాళ్ల చేత మాన్పించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. మద్యం తాలూకు ప్రకటనలు టీవీలో కానీ పేపర్లలో కానీ ఇప్పటికే నిషేధించారు. వాటికి సంబంధించిన ప్రకటనలు ప్రసారమైనా అది చట్ట విరుద్ధమే. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఇలా తాగుతున్నట్టు చూపిస్తే కింద మనకు ఒక లైన్ కనబడుతుంది, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని. ఇంత చేసినా కూడా మద్యం తాగే వాళ్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే కొనేవాళ్ల వయసు చాలా తక్కువగా ఉండటం. 18-19 సంవత్సరాల యువతీ యువకులు కూడా వీటిని నిర్లజ్జగా కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. వీటికి బాగా అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో ఛత్తీస్గఢ్ ప్రాంతం దీని తయారీలో ముందుంది. ఉత్తరప్రదేశ్లో దీన్ని తాగేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 4.5 కోట్ల మంది ఈ మద్యానికి బానిసలు. ఇది కూడా బలహీనత అందామా, అలవాటు అందామా, లేక మాయ రోగం అందామా? ప్రభుత్వం దీన్ని ఆపడానికి ఒక అడుగు ముందుకేస్తే నకిలీ కేటుగాళ్లు 2 అడుగులు ముందుకేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు వీరిని ఎంత పట్టుకున్నా మన సిస్టంలో ఏమాత్రం మార్పు రావట్లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు పోలీసుల మీద నెడుతుంటే పోలీసు వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళను తప్పుపడుతున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ ఫిర్యాదు చేసుకుంటూ అసలు దొంగల్ని వదిలేస్తున్నారు. నిజంగా ఒకవేళ ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరైనా వీళ్ళని పట్టుకుంటే వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో రెడీగా ఉంటుంది. కానీ మళ్ళీ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఈ నాటుసారా చావులు వినిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఆ మత్తుకి వీరు బానిసలు కావటం. అది మన ఇంటి తలుపు తట్టకుండా మనమే జాగ్రత్త పడాలి, మనమే చూసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు, పక్క ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ మత్తు మందుకు బానిసైతే ఇక అంతే సంగతులు. సాధ్యమైనంత వరకు ఇటువంటి పానీయాలకు దూరంగా ఉంచడం వరకే మనం చేయగలిగిన పని. ఒక్కసారి అలవాటైందా ఇక వాళ్ళని దేవుడు కూడా మార్చలేడు. ఈ మద్యం పరిశ్రమ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.